జర్నలిస్టుల పలు సమస్యల సాధనకై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేతృత్వంలోని హైదరాబాద్ మాసప్టంగ్ దగ్గర ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎన్ని త్యాగాలకైనా ముందుకు వస్తామని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య పేర్కొన్నారు. దీనిపై మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సాఫ్ట్వేర్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు పూర్తి అప్డేట్స్ అందిస్తారు. మీడియా అంటేనే ఫోర్త్ ఎస్టేట్. ఒక జర్నలిస్టు మొత్తం 24/7 సమాజాన్ని పరిరక్షించుకుంటేనే శాంతిపరమైన ఒక మనుగడ, కామన్ మ్యాన్ మనుగడ అనేది జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క నేతృత్వంలో హైదరాబాద్ లో ఉన్న ఐఎన్పిఆర్ ద్వారా ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే జర్నలిస్ట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఆయనకి ఎలా ముందుకెళ్ళాలి, ఆయన ప్రాబ్లమ్స్ ఎలా తీర్చుకుంటాం ఏందన్నది పూర్తి వివరాలు మనం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య గారి మాటల్లోనే మనం విందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి. ఇక్కడ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న జర్నలిస్టుల సమస్యల మీద కలెక్టరేట్ల ముందు నిరసన వ్యక్తం చేసినాం. పెద్ద ఎత్తున జర్నలిస్టులు అందరూ పాల్గొని ఆ నిరసన విజయవంతం చేశారు. ఇవాళ ఇక్కడ సమాచార భవనం ముందు, హైదరాబాద్ సమాచార భవన్, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు వచ్చారు, వందలాది మంది. ఒకటే మా డిమాండ్, ఒకటే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు ఇవ్వమని అడుగుతున్నాం. ఇందులో వివక్ష ఉండకూడదు. నిబంధనలు వెరిఫై చేయండి, అమలు చేయండి. వివక్ష ఉండదు. యూనియన్ల పరంగా పక్షపాతం చూపొద్దు. ఈ ఒక్క రీజన్ తోటే ధర్నా పెట్టారు. అలాగే 9th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, లేదంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి, వాళ్ళు అసలు ఫీల్డ్ సంబంధం లేదు. జర్నలిస్ట్ వారు రాత్రి పగలు సమాజానికి కంటి రెప్పలా చూసుకునే వారికి ఏమో అక్రిడిటేషన్ కార్డు ఇవ్వకుండా ఈ యొక్క అడ్డ మార్గంలో వెళ్తున్నాయి. అంటే ముడుపులు తీసుకుంటున్నారు తెలిసిపోతుంది. దీన్ని ఎలాగ నిరూపిస్తారు? నేను ఎవరో అవినీతికి పాల్పడుతున్నారని, ముడుపులు తీసుకుంటున్నారని అన్నాను. ఎందుకంటే నా దగ్గర సాక్ష్యాలు లేవు. కానీ ఒకటే, మీరు కార్డులు వ్యక్తిగతంగా కలిసినప్పుడు దాన్ని గ్రాంట్ చేస్తున్నారు చూడు, అది అనుమానాలకు దారితీస్తుంది. ఓపెన్ గా అక్రిడిటేషన్ కమిటీలో ఓపెన్ గా దానికి శాంక్షన్ చేయండి, ఇవ్వండి. లేకపోతే అనుమానాలకు దారితీస్తుంది. నేను ఎక్కడ ఆరోపణలు విమర్శలు చేయట్లేదు, కానీ అందరికి కార్డులు ఇవ్వండి. ఇది విషయం. జర్నలిస్ట్ వారికి ప్రతిదీ కూడా మేము ఎన్నంటే ఉంటాము, వాళ్ళ పక్షాన నిలబడతాము. మేము ఏ సందర్భమైనా సరే, అక్రిడిటేషన్ కార్డు కాదు, ఏ విషయంలో సరే, అది ఇళ్ల స్థలాలైనా సరే, లేదా హెల్త్ కార్డులు అయినా సరే, ఏ దేనికైనా సరే ముందుండి మేము తీసుకెళ్తాము అనేసి బసవ పున్నయ్య గారు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య గారు చెప్పడం జరిగింది. ఏవన్ టీవీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సాఫ్ట్వేర్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏవన్ టీవీ.